శ్రావణ మాసం మళ్ళీ వచ్చింది. ఓ పాట రాశాను, ఇప్పుడు పాడను కానీ టైం లేదు. మరి శ్రావణ మాసం వస్తుంది, వెళ్ళిపోతుంది, కానీ బ్రతుకే శ్రావణ మాసం కావాలి. శ్రావణ మాసం అంటే పవిత్ర కర్మలు జరిగే నెల, భక్తి పొంగి పొర్లే నెల. మన దేశమంతా శ్రావణానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే శ్రావణం అంటే వైదికం, శ్రవణం అంటే వినడం, శ్రావణం అంటే వినిపించడం, శ్రవణం అంటే వేదం, శ్రావణం అంటే వైదికం. కాబట్టి వైదిక కర్మలు విశేషంగా జరిగే నెల కాబట్టి శ్రావణ మాసం. ఇక వినిపించడం, ఏం వినిపించాలి? వేదము వినిపించడము. సామాన్యులకు, ప్రజలకు అందరికీ వేదము, వేద సందేశాలను వినిపించడమే శ్రావణం. ఈ పరంపర మనకు మహర్షులు ఏర్పరిచినటువంటిది. వేదాలంటే దాచిపెట్టుకోవాలి, ఎవరికి చెప్పకూడదు, ఎవరు వినకూడదు అనేటువంటి దురభిప్రాయాలు ఇప్పటికీ చాలా మందికి ఉన్నాయి. ఆడవాళ్ళు వేదాలు వినకూడదు అనేవాళ్ళు ఉన్నారు చాలా మంది. కానీ వేదమాత అంటున్నాం, స్వయం వేదమే చెప్తుంది, స్తుతామయ వరద వేదమాత అని. వేదమే మాత అయినప్పుడు మాతలు వినకూడదు ఏమిటి అసలు? ఇదే మరి. అందుకే దేశానికి 1000 ఏళ్ళు దరిద్రం పట్టింది. ఇప్పుడు స్వతంత్రం అయ్యాం అనుకుంటున్నాం, అదొక భ్రమ. కాబట్టి వినిపించాలి. వేదము, వేద సందేశాలు ప్రజలకు వినిపిస్తే విన్న ప్రజలు నిజానిజాలు, ధర్మాధర్మాలు వారే నిర్ణయించుకుంటారు. మనము నిర్ణయించాల్సిన అవసరం లేదు. వినిపిస్తే ప్రతి ఆత్మ తెలుసుకోగలుగుతుంది సత్యమేమిటి, అసత్యమేమిటి. ఆచరిస్తుందా, ఆచరించిన తర్వాత విషయం, కానీ ప్రతి ఆత్మ తెలుసుకోగలుగుతుంది. దురాత్మ, సత్యాత్మ ఏదైనా కావచ్చు. చదువు రానివాడు తెలుసుకోగలుగుతాడు, చదువు వచ్చినవాడు తెలుసుకోగలుగుతాడు, కానీ ఆచరించడం అనేది వారి సంకల్ప శక్తిని బట్టి ఉంటుంది. కాబట్టి వేదాలను వినిపించాలి, తెలియజేయాలి అనేది మహర్షుల, పరమాత్మ యొక్క ఆదేశం. ఆ వేదాలు తెలియకపోవడము, వినిపించకపోవడం వల్ల అవైదికమైన ఆచారాలు వ్యాపించాయి. ఈనాడు మనం హిందూ మతం అంటున్నాం. హిందూ మతం అంటే ఏమిటంటే కిచిడి, మిక్సింగ్ అన్నమాట. అన్ని మిక్స్. వైదికం ఉంది, పౌరాణికం ఉంది, తాంత్రికం ఉంది, మాంత్రికం ఉంది, యాంత్రికం ఉంది, అన్ని మిక్స్. దాన్ని హిందూ మతం అంటున్నాం మనం. కానీ ప్యూర్ ఒరిజినల్ ఏమిటి అంటే వైదికము. వైదికం ఏమిటి? సాత్వికము. ఏ ప్రాణికి నష్టము చేయకుండా, హింస కలగకుండా చేసే కర్మలను వైదిక కర్మలు అంటారు. మనస వాచ కర్మణ హింస జరగకూడదు. స్థూలంగా జరగకూడదు, సూక్ష్మంగా జరగకూడదు, ప్రత్యక్షంగా జరగకూడదు, పరోక్షంగా జరగకూడదు. అది వైదిక కర్మ. అటువంటి కర్మలు జరిగినప్పుడు ప్రపంచమంతా శాంతి ఉండేది. ఎప్పుడైతే వైదిక కర్మలు మూతపడ్డాయి, మలినమైపోయాయి, కల్తీ అయిపోయాయి. యజ్ఞములో పశువులను చంపి యజ్ఞంలో స్వాహాన్ని సమర్పించేవాడు బుద్ధుడి కాలంలో అని చదివాం మన పుస్తకాలు. మహర్షి దయానంద చెప్పారు. కానీ ఇప్పుడు కూడా జరుగుతుంది. మీరు చూశారో లేదో, నేను చూశాను. మేకలు, నల్ల మేక, తెల్ల మేక, మచ్చల మేక, ఏవో లెక్కలు ఉంటాయి. ఆ ప్రకారం చంపుతున్నారు, హోమంలో వేస్తున్నారు. మీరు చూడాలనుకుంటున్నారా అది? అటువంటి ఎక్కడ జరుగుతున్నాయో మీకు కావాలంటే అడ్రస్ ఇస్తాను, క్షమించండి. అంటే మహర్షి దయానందుడు పుట్టిన తర్వాత ఇవన్నీ కర్మలు రాజసిక, తామసిక బుద్ధి దోషాల వల్ల చేస్తున్నారు అని చెప్పేదాకా కూడా తెలియదు. అందరూ యజ్ఞం అంటే ఏదో చంపి వేస్తారు అనుకునే. మహర్షి దయానందుడు శుద్ధమైన స్వరూపాన్ని మన ముందు ఉంచారు. యజ్ఞం అంటే ఔషధులు, వనస్పతులు, నవధాన్యాలు, కొబ్బరి, ఆవు నెయ్యి, ఇలాంటి సుగంధ పదార్థాలు, ఉత్తమ పదార్థాలతో హోమం చేయాలి అనేది మహర్షి దయానందుడు చేసిన సంస్కరణ. అందుకే మనం అందరం చేస్తున్నాం, హాయిగా ప్రశాంతంగా చేసుకుంటున్నాం.
ఆడవాళ్ళు చేయండి, మగవాళ్ళు చేయండి, ఈ కులము ఆ కులం ఏమీ లేదు, ఎవరికి శ్రద్ధా భక్తులు ఉంటాయో వాళ్ళంతా చేసుకోండి అన్నారు. శ్రద్ధ లేని వాడిని బలవంతంగా పట్టుకొచ్చి చేయించమని ఏ శాస్త్రం చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు. వాడు రాడు కూడా. మనము రావయ్య కూర్చో, ఫ్రీగా కూర్చోవయ్యా, నీకు ఏమి డబ్బులేమి ఇచ్చేది లేదన్నారా. ఇప్పుడు శ్రద్ధ ఉన్నవాడు డబ్బులు ఇస్తాడు, సహాయపడతాడు, అన్నీ చేస్తాడు. కాబట్టి శ్రద్ధావంతులు వైదిక కర్మలు చేసుకుంటారు, చెయ్యాలి. దానివల్ల ఈ లోకమే దేవలోకంగా మారిపోతుంది. మనుషులు స్వయంగా దేవతలు అయిపోతారు. స్వాహ స్వాహ అంటే సమర్పణం, సమర్పిస్తూ నీలో ఉన్నటువంటి లోభము అనేది నశించి చివరికి మనిషి దేవతగా మారుతాడు. మొత్తం ఇవ్వమంటే ఒక్కసారి ఎవడిస్తాడు? ఎవడికి ఇవ్వబుద్ధిగా. రోజు కొంచెం స్వాహాన్ని రోజు హోమం చేసుకో, 16 ఆహుతులు సమర్పించుకో, రోజు కొంచెం స్వాహాన్ని సమర్పిస్తూ మెల్లిమెల్లిగా త్యాగ భావన పెరిగి మనిషి అప్పుడు దేవత అవుతాడు. మొత్తం తీసుకో అన్నాడు వాడు. కాబట్టి ఆ స్థితి రావడానికి ఎన్నో జన్మలు పడుతుంది, ఎన్నో జన్మలు సాధన చేయాలి. అంటే మానవ జన్మ ఎత్తగానే మోక్షం ఏం రాదు, అన్ని సాధన కూడా చేయాలి. మరి యజ్ఞము కూడా ఒక సాధన, యోగా ఒక సాధన. యోగా చాలా మంది చేసేవాళ్ళు ఈ మధ్య, అది కూడా దానికి మూలపడింది. అది కూడా చేసేవాళ్ళు, డబ్బులు ఇచ్చి చేసేవాళ్ళు లేరు, ఫ్రీగా చేసేవాళ్ళు లేరు. యజ్ఞము మాత్రం నిత్య నూతనం, చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇంకా మన శ్రావణ మాసంలో విపరీతంగా చేస్తూ ఉంటారు. కనుక యజ్ఞము ద్వారా ఈ ప్రపంచాన్ని శుద్ధి చేయండి అని చెప్పారు మహర్షులు. పృథివీం భస్మనా పృణ అని వేదం చెప్తుంది. ఈ భూమండలాన్ని యజ్ఞ భస్మంతో నింపేయండి. అంటే నీకు మట్టి కనపడద్దు, ఎక్కడ చూసినా యజ్ఞ భస్మమే కనపడాలి, అంత యజ్ఞాలు చేయమని వేదం చెప్తుంది. ఘృతేన ద్యావా పృథివీ పూర్యేథా, నేతి ధారలతో ఈ భూమిని ఆ సూర్యుడికి మధ్య ఉన్న ఈ ఆకాశాన్ని నింపేయండి అని చెప్తుంది వేదం. అంటే ఎంత నెయ్యి పోయాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? ఆవులుగా, గోశాలలు ఉండాలి, గోకులం ఉండాలి, గో సంపద ఎక్కడ ఉంది? ఊరు మొత్తానికి ఎన్ని ఆవులు ఉన్నాయి? ఊళ్ళో ఎన్ని ఉన్నాయి? ఒకప్పుడు మనిషికి 5 ఆవులు ఉండేవి, ఇప్పుడు ఇంటికి ఒక ఆవు కూడా ఉందో లేదో. 100 ఎంత గో సంపద తగ్గిందో అంత అసుర సంపద పెరుగుతుంది. అసురులు పెరిగిపోతున్నారు. ఎక్కడ గోవులు ఉంటాయో అక్కడ అసుర తత్వం తగ్గిపోతుంది. కాబట్టి సజ్జనులు బాధలు పడుతున్నారు, దుర్మార్గులు చెలరేగుతున్నారు. వారిని ఎవరు అడ్డుకునే వాళ్ళు లేరు. కారణం ఏంటంటే గో సంపద నశించింది. అందుకే గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం అంట. ముందు గోవు, తర్వాత బ్రాహ్మణుడు. గోవు ఉంటే బ్రాహ్మణుడు ఉంటాడు, గోవు లేనిది బ్రాహ్మణుడు తయారు కాడండి, గుర్తుపెట్టుకోండి. గుడి కట్టగానే బ్రాహ్మణుడు తయారు కాదు. గోవులు ఉండాలి. ఆ ఆవు పాలు, పెరుగు, నెయ్యితో హోమం చేస్తామనుకోండి, ఆవు పాలు పెరుగు తింటే బుద్ధి శుద్ధి అయితే అప్పుడు బ్రాహ్మణుడు తయారవుతాడు, పుడతాడు. ఒక తల్లి, ఒక గర్భిణి తింటుంది ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి తినొద్దు. డాక్టర్లు చెప్పేశారు, ఏదో వస్తుంది కొలెస్ట్రాల్, నెయ్యి తింటే వస్తుంది. నూనె లీటర్లు తాగినా ఏమి రాదు, నూనె మాత్రం తాగొచ్చు. ఆవు ఎవడు చెప్పాడు దరిద్రుడు? మొత్తం నెయ్యి తినడమే మానేశారు, నూనెలు మాత్రం లీటర్లు ఖాళీ చేస్తున్నారు. కాబట్టి బుద్ధి నశించిపోయింది. ఎప్పుడైతే నూనె అనేది శని దేవతకి ఇష్టం అండి. శని దేవతకి దేంతో అభిషేకం చేస్తారు? తైలాభిషేకం. నెయ్యి పోయేది. శని దేవత మీ ఇంటికి రావాలంటే నూనె వాడకం ఎక్కువ చేయండి. శని అంటే ఏమిటి? శని అంటే సంస్కృతంలో మందత్వము అంటారు. అంటే స్లోనెస్, మెల్లిగా చేయడం. 10 నిమిషాలు అయ్యే పనికి అర్ధగంట చేయడం. చేస్తున్నారా చాలా మంది? అబ్బా వాడికి చెప్పేవారు, మనమే చేసుకుంది అనుకుంటాం. శని అంటే అది మందత్వం అనేది వస్తుంది శరీరంలో. నూనె విపరీతం. ఆ నూనె ఏం నూనె? మహర్షులు చెప్పిన నూనెలు కూడా కావాలి. ఆయుర్వేదంలో చెప్పినవి నూనెలు ఏమిటి? నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆముదం నూనె, ఇవి చెప్పారు. ఇప్పుడేం వాడుతున్నాం? సన్ఫ్లవర్ ఆయిల్, పామోలిన్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్,
ఇవన్నీ నాశనం చేసే నూనెలే తప్ప మనిషికి లాభాన్ని ఇవ్వవు. తాత్కాలిక లాభము, శాశ్వతమైన నష్టం. ఈ నూనెలు వాడడం మొదలుపెట్టినప్పటి నుంచి హాస్పిటల్ పెరిగిపోతున్నాయి. ప్రతి ఊర్లో, ఈ ఊర్లో ఎన్ని హాస్పిటల్ అయ్యో నాకు తెలియదు. నేను 30 ఏళ్ళ కింద వచ్చినప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు సంగారెడ్డి పోవాల్సిన పని లేదు, ఇక్కడ గోల్డ్ హాస్పిటల్స్ అయ్యి. ఇదే అభివృద్ధి, ఇదే డెవలప్మెంట్ అనుకుంటున్నారు. ఇంకా చెత్త నూనెలన్నీ ప్రచార మాయలో పడి ఇంటికి తెచ్చి వాడుకుంటున్నారు. ఇక నూనెల గురించి చెప్పాలంటే ఒక గంట చెప్పవచ్చు, అంత ఉందే అన్నమాట. కాబట్టి మనము దగ్గరుండి గానుగలో నువ్వుల నూనె వాడుకోండి. కొబ్బరి నూనె, కొబ్బరి అయినా సరే పర్లేదు. కేరళలో మొత్తం కొబ్బరి నూనె వాడుకున్నారు, మనకంటే తెలివితేటలు వాడుకున్నారు. కాబట్టి శుద్ధమైన పదార్థాలు వాడకపోవడం వల్ల మానవుల బుద్ధి నశించి శాస్త్రాలు నేర్చేవాళ్ళు లేరు, నేర్చినా గుర్తుండడం లేదు. బట్ గుర్తుండాలి 4 వేదాలు అంటే నిత్యము అగ్నిహోత్రము జరగాలి, ఆవు నెయ్యి, శుద్ధమైన ఆవు నెయ్యి సమర్పించాలి. కాబట్టి ఎక్కడ గోమాత ఎప్పుడైతే ఆదరణ తగ్గిపోయిందో, భారతదేశము జగద్గురువుగా ఉండింది 1000 ఏళ్ల కింద. ఇప్పుడు ఎందుకు జగద్గురువు కాదు అంటే అప్పుడు ఎన్ని ఆవులు ఉండే? లక్షల ఆవులు. మన చరిత్ర చరిత్ర తెలుస్తుంది. లక్షలు పోయి, 1000 పోయి, 100 పోయి, 10లకు వచ్చింది. కాబట్టి గోవులను మనం రక్షించుకోవాలి. ఇప్పుడు వీరు మన రవీంద్ర గారు గోశాల అని అక్కడ 30 ఉన్నాయి ఆవులు, 110 ఆవులు ఉన్నాయి. చూడండి. మరి పోషకులు, సభ్యులు, సంతోషం. కాబట్టి గోవులు లేకుంటే వేదాలు లేవు, యజ్ఞాలు లేవు, బ్రాహ్మణుడు లేదు, వైదికము లేదు, మానవత్వమే లేదు. అంతా అసురతత్వమే అన్నమాట. చాలా భయంకరమైన వార్తలు మనం వింటూ ఉన్నాం. ఊహకు కూడా అందదు. భారతదేశంలో విద్యాలయం అంటే సరస్వతి మందిరం, గురువు అంటే సాక్షాత్ పరబ్రహ్మ. అంత దాకా చెప్పుకున్నాం మనం. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని. నిజంగా పరబ్రహ్మ ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ గురువే పరబ్రహ్మ అని చెప్పుకున్నాం. అంత గొప్ప స్థాయిని ఇచ్చాం గురువుకు. తల్లి తండ్రి కంటే కూడా ఎక్కువ. నిజానికి తల్లే గొప్పది అసలు అని చెప్పుకుంటాం, కానీ తల్లి కంటే కూడా గురువుని ఇంకా ముందు తీసుకెళ్ళి. అటువంటి గురువుల పరిస్థితి ఏముంది? శిష్యులు, ఎలాంటి శిష్యులు, విద్యార్థులు ఉన్నారు. హత్యలు జరుగుతున్నాయి విద్యాలయ, అక్రమ సంబంధాలు, వ్యభిచారాలు, మందు పార్టీ. పాఠశాలలో జరగనివి ఏమిటి? 3వ తరగతి 4వ తరగతి పిల్లలు మందు తాగి వస్తున్నారు. మందంటే కల్లో ఏదో కావచ్చు. చాలా మంది అధ్యాపకులు మాకు చెప్తున్నారు. ఇలా బుద్ధి నాశనం. వాళ్ళని ఏమి అనడానికి వీల్లేదు, ఏమనంటే ఇంకా అంతే సంగతి. కాబట్టి ఇదంతా వినాశనం. అందుకోసమే ఎప్పుడూ కూడా శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ గోమాత ఉంది, వెనకే గోమాత దూడ. చూడండి, కృష్ణుడు మరి నంద గోకులానికి అధిపతి, తండ్రి నందుడు అధిపతి, కొడుకు. చిన్నప్పటి నుంచి వెన్న, పాలు, మేగడ తిన్నాడని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకని ఆయన తిని బుద్ధి శుద్ధి అయిపోయి ఏం చేశాడు? ఆ భగవద్గీతను ఉపదేశించాడు. శుద్ధమైన ఆహారం తింటే ఆ భగవద్గీత వచ్చింది. మరి అది అర్థం కావాలంటే ఏం తినాలి? బిర్యానీ తినాలా? పులిహోర తినాలా? శుద్ధమైన ఆహారం తింటేనే భగవద్గీత అర్థమవుతుంది. కాబట్టి అది లేకపోవడం వల్ల మనము ప్రపంచానికి జగద్గురువు కాలేకపోతున్నాం. జగద్గురువు అంటే మిలిటరీ, బాంబులు, తుపాకులు జమ చేసుకుంటే అగ్రదేశం కాదండి. మన దేశము ఇప్పటికైనా ఆధ్యాత్మికతను వంటపరుచుకుంటే తప్పకుండా అగ్రదేశము జగద్గురువుగా మారుతాం. ఆధ్యాత్మిక తత్వాలను పక్కన పెట్టేస్తారు. సిలబస్ లో స్థానమే లేదు. ఏదైనా ఇలాగ అధ్యాపకులు బుద్ధిమంటుంటే వాడు 4 మాటలు చెప్పుకోవాల్సిందే తప్ప సిలబస్ లో ఎక్కడుందండి? ఇప్పుడు పద్యాలన్నీ మొదలుపడ్డాయి. ఒకటే పద్యం వచ్చు అందరు. ఏ పిల్లలైనా అడగండి, ఒప్పు కప్పురంబు నొక్కబోలిక నుండు అంటాడు. అదొకటే, అది కూడా సరిగ్గా చెప్పి చావడు. కాబట్టి మన దేశాన్ని అగ్రగామిగా, ప్రపంచ మానవులందరినీ సుఖశాంతులతో వర్ధిల్లేటట్లు చేయాలంటే తప్పకుండా వైదిక కర్మలు జరగాలి, ఇంటింటా జరగాలి. శ్రావణ మాసంలో విశేషంగా జరగాలి, ఇతర సమయాల్లో కూడా చేయాలి.
చేయించాలి, తెలుసుకోవాలి, సమయాన్ని ఇవ్వాలి, డబ్బుని ఇవ్వాలి, సేవ చెయ్యాలి. ఇక్కడ ఆర్య సమాజం ఉంది, ఎన్ని 100 ఏళ్ళు అయిందో ఎంతో నాకు తెలియదు. స్వాతంత్ర తెలంగాణ విముక్తి ఉద్యమం ప్రజాకారుల సమయం నుంచి ఉంది. మరి ఇంత గొప్ప చరిత్ర ఉంది. ఎంతమందికి అది అర్థమయ్యింది, ఎంతమంది పాల్గొంటున్నారు, ఎంతమంది సమయం ఇస్తున్నారు. కాబట్టి మంచిది గొప్పది అని ఒప్పుకుంటే సరిపోదు. దానికోసం అది నిలబడడం కోసం మనం ఏం చేస్తున్నాం, ఎంత సమయం ఇస్తున్నాం, సరే సమయం ఇవ్వరు, డబ్బని ఇస్తా, డబ్బు ఇవ్వరు, కొన్ని సేవన చేస్తారు, అది లేదు, ఏది లేదు, ఎలా ముందుకెళ్తుంది. కాబట్టి ఎవరో ఒకరిద్దరు పట్టుకొని వేలాడుతూ ఉన్నారు, పిచ్చి పట్టిన వాడు. కాబట్టి వైదిక కర్మలు ఎప్పటిదాకా ప్రచారం కావో పరమశాంతి అనేది దుర్లభము. డబ్బుంది నాకేమిటి అనుకుంటున్నారు. డబ్బుంటే రోగాలు రావా? డబ్బుంటే వైద్యం జరిగిపోతుందా? డబ్బుంటే రోగాలు నశించిపోతాయి, సుఖం వస్తుందా? డబ్బుంటే నిద్ర వస్తుందా? డబ్బు విలువ డబ్బుదే. డబ్బును సంపాదించొద్దని ఎవరు చెప్పారు. మనకు వేదమంత్రమే చెప్తుంది, ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం. ఎక్కడ డబ్బుకి ఎక్కడ స్థానం ఉంది వేదంలో? మొదలు ఆయుష్, తర్వాత ప్రాణశక్తి, తర్వాత సంతానం, తర్వాత పశువులు, తర్వాత కీర్తి, తర్వాత ద్రవిణం బ్రహ్మవర్చస్సు. చివరి దానికంటే ముందు అక్కడ ధనానికి స్థానం అని. మనం అది ఉప్పు లేకపోతే తినలేము, కానీ ఉప్పే తినలేము. ఈ సత్యము కొద్దిగా మనం అర్థం చేసుకోవాలి. డబ్బు లేకుంటే బతకలేము, కానీ డబ్బుతోటే బతకలేము. కనుక 60 ఏళ్ళు దాటిన వాళ్ళు వానప్రస్థం తీసుకోవాలి, సమాజం కోసం ధర్మం కోసం పనిచేయాలని చెప్తుంది మన ధర్మ గ్రంథాలు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా క్రైస్తవ ప్రచారకులు, ఇస్లాం ప్రచారకులు, మౌల్వీలు, ఫాదర్లు, ముల్లాలు, పాస్టర్లు కనబడుతున్నారు మనకు. కానీ మన ధర్మ గ్రంథాలు ఏం చెప్తున్నాయి? నీకు 60 ఏళ్ళు వచ్చాయి, మనవాడి మొహం చూసావు, ఇల్లు వదిలిపెట్టాయి, ధర్మం కోసం పనిచేయి. ఎవరు చేస్తున్నాడు? ఏ హిందువు చేస్తున్నాడు? ఎవరు చేయట్లేదు. అందుకని ఎవరు చేయనప్పుడు సమాజం ఎలా ముందుకు పోతుంది? ఆయన చేస్తే బాగుండు, ఆయనకి ఏమైందయ్యా, ఆయన చేస్తే బాగుండు, ఈయనకేమైంది అని ఎవరి గురించో మనం చెప్తున్నాం, అని మనం చేస్తున్నాం, మనకేమైంది మరి? కాబట్టి వానప్రస్థి అంటేనే, సన్యాసి అంటే ధర్మ ప్రచారం చేయాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి. ముల్లాలు, మౌలీలు, పాస్టర్లు 24 గంటలు ఇదే పని. వాళ్ళు పిచ్చి పట్టినట్టు. మనకు పిచ్చి కాదు కదా, కనీసంగా కూడా లేదు అసలు. అందుకని డబ్బిస్తే వచ్చేది కాదండి ఇది. చాలామంది వాళ్ళు డబ్బు కోసం చేస్తున్నారు, డబ్బు లేకుండా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, బోలేడు అంకితమై చేసేవాళ్ళు ఉన్నారు. మన దగ్గర ఏంటి, మనం డబ్బులు ఇచ్చామనుకోండి, అది తీసుకొని వాడు మాయ. డబ్బు లేకుంటే అసలే రాడు, డబ్బులు ఇస్తేనేమో పని జరగదు, సగం చేస్తారు. కాబట్టి శ్రద్ధాసక్తులుంటే డబ్బు లేకపోయినా చేస్తాడు, డబ్బు ఇచ్చినా చేస్తాడు, ఇవ్వకుండా చేస్తాడు. శ్రద్ధాసక్తులు హిందూ సమాజంలో నశించిపోయాయి. అందుకే వేదమై చెప్తుంది, శ్రద్ధయాగ్ని సమిధ్యతే శ్రద్ధయా హూయతే హవిః శ్రద్ధాం భగస్య మూర్ధని వచసా వేదయామసి. శ్రద్ధా సూక్తం ఉంది ఋగ్వేదంలో, 5 మంత్రాలు శ్రద్ధ గురించి చెప్తున్నాయి. శ్రద్ధ అంటే మనస వాచ కర్మణ సత్యానికి అంకితం కావడం. యజ్ఞము అంటే ఇది సత్యమైంది, దానికి అంకితం కావడం శ్రద్ధ. కాబట్టి శ్రద్ధ ఉంటే అన్నీ వస్తాయట. శ్రద్ధాం ప్రాతర్హవామహే శ్రద్ధాం మధ్యం దినం పరి శ్రద్ధాం సూర్యస్య నిమృచి. అంటే ఉదయము ఎంత శ్రద్ధ ఉందో మధ్యాహ్నం అంతే శ్రద్ధ, సాయంత్రం కూడా అంతే శ్రద్ధతో వైదిక కర్మలు చేయి. పొద్దున్న చేశాం కదా ఇంకెందుకు అని కాదు, విసుగు రాకూడదనమాట. నువ్వు మందు తాగేవాడికి ఎన్ని సీసాలు తాగినా విసుగు రాదండి. నిన్న తాగాం కదా, ఈరోజు ఎందుకు తాగాలి అని ఏమి ఉండదు. నిన్న యజ్ఞం చేశాం, మొన్న చేశాం, ఈరోజు చేశాం, రేపు అవసరం లేదు అలా అనుకుంటున్నావంటే నీకు శ్రద్ధ లేదని అర్థము. రోజు వంట చేసుకుంటున్నాం, ఎవరికైనా విసుగు వస్తుందా? ఇంకా కొత్తగా రకరకాల రుచులు ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడు పక్కింటాయనో ఎదుటింటాయని కూడా అడగాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ కొడితే అన్ని వంటలు, నార్త్ వంటలు, సౌత్ వంటలు, అమెరికా వంటలు, ఇటాలీ వంటలు, ఏ వంటలు అంటే అవి చూస్తున్నారు, చేస్తున్నారు. అలాగా వైదిక కర్మల పట్ల కూడా ఆసక్తి, శ్రద్ధ
అనేది నిరంతరం ఉండాలన్నమాట. ఏ రోజైతే ఏం చేస్తాంలే, చేసింది చాలే అనుకున్నామంటే అయిపోయింది. ఇప్పుడు చేస్తూనే, అందుకే కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే అంటే లింక్ పెట్టాడు భగవంతుడు. చేస్తూనే పో బతికినన్ని రోజులు. జిజీవిష అంటే బతకాలనే కోరిక ఉందా నీకు? బతకాలనుకుంటే చెయ్యను, బతకొద్దనుకుంటే చెయ్యకు. జీవోత్సవం లాగా బతకడం అనమాట. బతుకుతున్నారు చాలా మంది, వైదిక కర్మలు చేయట్లేదు కదా, నేను కూడా బతుకుతున్నాం అంటే జీవోత్సవం లాంటి బ్రతుకులు. ఏదో శవాలు నడిచినట్టు నడుస్తున్నారు. ఇంట్లో అశాంతి, మనసులో అశాంతి, ఎక్కడ అశాంతి చెప్పుకోలేదు. చెప్పుకుంటే బరువు పోతుంది, చెప్పకుంటే ప్రాణం పోతుంది అన్నట్టు ఎంతో మంది అశాంతితో మగ్గిపోతున్నారు. వైదిక కర్మలు చేయకపోవడమే, అన్నీ ఉంటాయి, ఏ తక్కువే ఉండదు. కాబట్టి వైదిక కర్మలు మనం ఎప్పుడూ చేస్తూ ఉండాలి, విసుగు రాకూడదు. తండ్రి కొడుకుకు వారసత్వంగా ఇవ్వవలసిన ఆస్తి ఇదే, ఈ ఆస్తులు కాదు. ఆ ఆస్తులు వద్దన్న వాడు లాక్కుంటాడులే, కానీ ఇది మనం బలవంతంగా కట్టబెట్టాలి, నేర్పించాలి. అప్పుడు ఆ వంశము, ఆ కుటుంబము సక్రమంగా నడుస్తుంది. పాపం ప్రియారెడ్డిని ప్రిన్సిపాల్ చంపేశారు. అలా చాలా జరిగేది, కొత్త ఏం కాదు. టీచర్లను చంపడము, ప్రిన్సిపాల్ని చంపడము చాలాసార్లు విన్నాం. ఇది ఫ్రెష్. ఎవరు అంటే 10th క్లాస్ పిల్లలు, 3 పిల్లలు కలిసి ప్లాన్ వేశారు. వాళ్ళు ఊరికి అలా గాలికి చంపలేదండి. ప్లాన్ వేయడానికి గురువు ఎవరు? నేరాలకు గురువు ఎవరంటే యూట్యూబ్లో చూసుకున్నారు. అందులో కొడితే హత్య ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి, సీసీ కెమెరాలకు కనపడకుండా ఎలా ఉండాలి, అన్నీ ఉంటాయట. అన్ని చూసుకున్నారు. రెక్కి కూడా చేశారు. అంటే రెక్కి అంటే తెలుసు, ముందే ప్రిపేర్ కావడం. అన్నీ చేసుకున్నారు, మాస్కులు తెచ్చుకున్నారు, గ్లౌస్ తెచ్చుకున్నారు. ఎంత తెలివితేటలు! ఆ తెలివి మళ్ళీ చదువులో లేదు, చదువులో సున్నా. పాపం ఆ 3 పిల్లలు కలిసి ఆమె చంపేశారు డబ్బుల కోసం. ఇంకా కొన్ని రకరకాల కారణాలు. వాళ్ళు ఏదో గంజాయి తాగుతుంటే ఆవిడ చూసిందని, ఫోటోలు తీసిందని, ఇలా రకరకాలు చెప్పారు. కాబట్టి కారణం ఏంటి? తల్లిదండ్రులు 10 మందిని కన్నప్పుడు ఏ సమస్య లేదండి. ఒక్కరిని ఇద్దరిని కన్నప్పటి నుంచి సమస్యలు స్టార్ట్ అయ్యాయి. ఆ ఒక్కరిద్దరికి కూడా బుద్ధి చెప్పలేకపోతున్నారు, సంస్కారం నేర్పలేకపోతున్నారు, చేత కావట్లేదు. పోనీ గురువుల కన్నా స్వాతంత్రం ఇస్తున్నారంటే వాళ్ళని కూడా కట్టుబడి చేశారు. స్కూల్లో కొట్టొద్దు, తిట్టొద్దు, వెక్కిరించొద్దు, ఏమనొద్దు, రాజకుమారుల్లాగా చూసుకోవాలని రూల్సే వచ్చాయి మనకి. ఎక్కడో కొన్ని చోట్ల కొడుతున్నారేమో కానీ, అంటే కొట్టి తీరాలని నేను చెప్పట్లేదండి. అవసరమైనప్పుడు ఆపరేషన్, అంతే. ఆపరేషన్ అంటే ఎలా పడితే అలా చేయడం కాదు కదా. కాబట్టి విద్యా వ్యవస్థ, విద్య ద్వారా భారతదేశం జగద్గురు అయింది. మరి విద్య ద్వారా మనం జగద్గురు అయ్యే పరిస్థితి ఉందా? అయినా ఏమీ లేదు అసలు. విద్య అనేది అమ్ముకోవడము, ర్యాంకులు అమ్ముకుంటున్నారు, సీట్లు అమ్ముకుంటున్నారు. ఏ మార్కులు వచ్చినా సరే ఆ కులాలను బట్టి రిజర్వేషన్లు, ఇవన్నీ మన రిజర్వేషన్లతో జగద్గురు కాలేదు భారతదేశం. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ప్రతిభ ఉన్న వ్యక్తులు ఎవరికైనా విద్య నేర్పారు, నేర్చుకున్నారు. ప్రతిభ అనేది ఈ కులంలోనే ఉంటుందని లేదండి. ప్రతి కులంలో మంచి చెడు అందరూ ఉంటారు. అందుకే మనం చూస్తున్నాం సంగీత రంగము, సాహిత్య రంగంలో రకరకాల కులాల వాళ్ళ వెనక ఎవరు లేరు. కేవలము వాళ్ళ పరిశ్రమ, ప్రతిభతోటి ముందుకెళ్ళారు, గొప్ప స్థితిని పొందారు మన కళ్ళ ముందే. వాళ్ళకి ఏ రిజర్వేషన్ లేదు. ఇళయరాజా సంగీత దర్శకుడు, గొప్ప ప్రపంచంలో పెద్ద పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఏమిటి? పుట్టింది ఎక్కడ? ఎవరున్నారు ఆయన వెనక? ఎవ్వరు లేరు. అతనిలోని ప్రతిభను బట్టి అందరూ చేరదీశారు. జేసుదాస్ ఎవరు? ఆయన ఏ కులం చూడండి. కానీ ఆ ప్రతిభను బట్టి అందరూ ఆయనకు వెంటబడ్డారు. కాబట్టి ప్రతిభను తెచ్చుకోవాలి, వినయాన్ని పెంచుకోవాలి, శ్రద్ధను పెంచుకోవాలి, అప్పుడు అన్నీ వస్తాయి. అందుకే మొట్టమొదలు మనం చూడండి, మీరు చరిత్ర తిరిగేయండి, ఉపనిషత్తులు చదవండి. గురువు దగ్గరికి రాగానే కూర్చోబెట్టి పుస్తకం ఇచ్చి చదువులు చెప్పలేదు. గురువు దగ్గరికి వచ్చి, నేను స్వామి నాకు ఆత్మోపదేశం చేయండి, బ్రహ్మోపదేశం చేయండి, నాకు వేద విద్య నేర్పండి అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఉండు, ఇదిగో ఇక్కడ 10 ఆవులు ఉన్నాయి, ఈ 10 ఆవులు తీసుకెళ్ళు, 100 ఆవులు చేసిన తర్వాత రా, అప్పుడు నీకు చెప్పాలా వద్దా ఆలోచిస్తా అని చెప్పేవాడు. 10 ఆవులను 100 ఆవులను చెయ్యాలి అంటే వాటికి సేవ చేయాలి, వాటి మంచి చెడులు చూడాలి, వాటిని అర్థం చేసుకో
నోరు లేని మూగ పశువులను ఎప్పుడు అర్థం చేసుకుంటావో అప్పుడు నీకు బ్రహ్మ అర్థమవుతాడు, పరమాత్మ అర్థమవుతాడు, నీ ఆత్మలోని అంతర్ధ్వనిని నువ్వు వింటావు అని అలా చెప్పారు వాడు. అంతేగా ఇప్పుడేమిటి, మనం బలవంతంగా వాడిని పట్టుకుని చదువురా చదువురా, వాడు వద్దు బాబు నేను చదవనాడు, బలవంతంగా చదివిస్తున్నారు. వాడు సైకోలాగా శాడిస్ట్ లాగా తయారవుతున్నారు. బలవంతం ఏ విషయంలో ఉండొద్దమ్మా, పెళ్లి విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, లేకపోతే ఔషధం మందు డాక్టర్ దగ్గరికి పోయా మంచి జరుగుతుంది ఎంత చెప్తే వాడికి ఇష్టం లేదు, పోను అంటాడు వాడు. కాబట్టి మనము బలవంతంగా లింగం కడితే భక్తుడు అవుతాడని సామెత. అలా బలవంతం చేస్తూ ఉన్నామని అందరూ చదువుకోవాలి, అందరూ లిటరేట్ కావాలి, అందరూ ధనవంతులు కావాలి. ఎలా అవుతారు? దొంగ పనులు చేయకుండా మంచి పనులతో బుద్ధితోటి డబ్బు ఎవరు సంపాదిస్తారు? కాబట్టి ప్రజాస్వామ్యం అనే పేరుతోటి ప్రజలే స్వాములు, ఎవడు లేడు స్వాములు, నీకు నువ్వే స్వామి, నాకు నేనే స్వామి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంతో సర్వనాశనం అవుతుంది భారతదేశము. కాబట్టి విద్యను, ఆత్మవిద్యను ఎప్పుడైతే మనము పైకెత్తుతామో అప్పుడే జగద్గురువుగా మారుతాము, ప్రపంచ శాంతి కూడా సంభవిస్తుంది. ఈయన ఆత్మవిద్యకు స్థానమే లేదు. కనీసము మోరల్ ఎడ్యుకేషన్ ఉందా? నైతిక విద్య ఉందా చెప్పండి? నీతి పద్యాలు, నీతి శ్లోకాలు, నీతి కథలు అన్నీ సున్నా. కేవలము టెక్నికల్ ఎడ్యుకేషన్. కాబట్టి మనమందరం కూడా ఎక్కడ లోటు జరుగుతుంది, ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలుసుకొని దిద్దుకోనంత వరకు కూడా ముందుకు వెళ్ళాము. ప్రభుత్వాలు ఆ పని చేయట్లేదు. విద్యామంత్రులు విద్యనే రాదు, వాళ్ళకి విద్యామంత్రి అంటారు, వాడికి ఏం విద్య ఏమీ రాదు. ఇంకా ఏం చేస్తారు అధ్యాపకులు వీళ్ళంతా కూడా. కాబట్టి మనము వైదిక కర్మలే ప్రపంచ శాంతికి మూలము, వ్యక్తి శాంతికి కూడా అదే మూలం. ప్రపంచం ఎటన్నా పోనివ్వండి, నీవు అంకితమై వ్యక్తిగతంగా ఒంటరిగా వైదిక కర్మలు చేసుకో, నీ శాంతిని ఎవరు కూడా తొలగించలేదు. నీ శాంతి తప్పకుండా ఫిక్స్ అయి ఉంటుంది. వాడు రాలేదు, వీడు రాలేదు, రాకపోని వస్తే వాళ్ళకి లాభం, రాకపోతే నీకు నష్టమేం లేదు. నీకు కలగవలసిన లాభం తప్పకుండా ధర్మ కార్యాల్లో కలుగుతుంది. కాబట్టి చేసుకుంటూ పోవడమే. 10 మంది వస్తే సంతోషమే, కానీ రాకపోయినా నీ సంతోషానికి మాత్రం కొదువ ఏమీ లేదు అని తెలుసుకొని ధర్మ కార్యాలను ఆచరించుకుంటూ పోవడం. కానీ ఎప్పుడు ఒంటరిగా ఫీల్ కావద్దు. లింగమయ్య గారు నేను ఒక్కడనే ఉన్నాను, అయ్యో రవీందర్ ఇద్దరమే ఉన్నాం, ఇంకో సుబ్బయ్య ఇంకెవరో ముగ్గురం నలుగురు, ఎప్పుడు ముగ్గురే ఉంటున్నామంటే ముగ్గురు నలుగురే ఉండమని ఎవరు చెప్పలేదు కదా. వేరే వాళ్ళు రాకపోతే, సమయం ఇవ్వకపోతే ఎవరిది నష్టం? కాబట్టి గంగలో మునగకపోతే గంగకేం నష్టం లేదండి. గంగ ఇంకా స్వచ్ఛంగా ప్రవహిస్తుంది, ఇంకా మునిగితేనే కాలుష్యం. కాబట్టి మనము నిరంతరము కూడా ఆ భగవంతుని మీద భారం వేసి వైదిక కర్మలను శ్రద్ధాసక్తులతో, ఆడంబరం అట్టహాసంతో కాదండి, వైదిక కర్మలు శ్రద్ధాసక్తులతో చేసుకోవాలి. చేసుకుంటున్న కొద్దీ ఆత్మోన్నతి కలిగిన కొద్దీ మనము పరమశాంతిని పొందుతూ ఉంటాము. కాబట్టి ఇక్కడ మరి జోగిపేటలో మరి కుటుంబంలో ఈరోజు నేను మొన్న అడిగాను, చేద్దామా మీ ఇంట్లో ఈరోజు నాకు ఖాళీ ఉంది వస్తా అన్నట్టు రండి, వచ్చేసాను. కాబట్టి ఈరోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాము. సుగంధ పదార్థాలు, ఉత్తమ పదార్థాలను మరి దేవతలకు సమర్పించాము. అగ్నిహోత్ర ఫలా వేదాహ అని విదురనీతి చెప్తుంది. వేదాలు చదివినందుకు ఫలితం ఏమిటి అంటే అగ్నిహోత్రం చేయడమే. వేదం అనేది థియరీ, అగ్నిహోత్రం ప్రాక్టికల్. కాబట్టి ఎన్ని వేదాలు చదివినా అగ్నిహోత్రం చేయకపోతే లాభం లేదు. ఇది ప్రాక్టికల్. వంటల పుస్తకం చదివావు, మొత్తం చదివావు, కానీ వంట చేయలేదు అనుకో ఏం లాభం? అలాగా ఆ వేదాలు చదివిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు, కానీ అగ్నిహోత్రం తెలియదు, చేయదు. కాబట్టి అగ్నిహోత్రమే ధర్మానికి మూల స్తంభము. మరి దేవతలకు ఉత్తమ పదార్థాలను స్వార్థము వదిలిపెట్టి ఇదం నమమా, ఇది నాది కాదు అని వదిలిపెట్టుతున్నాం. అలాగా అది అలా చెప్తూ ఇది మీదే కదా, నాదంటే మనదయ్యా, నాదేనా ఎందుకంటాం, మనదే రాదు.
అంటాం అనమాట. నాదేనయ్యా ఎవడు ముడుకోమన్నాడు నేను అంటాం. ఇలా భావన అనేది క్రమంగా మార్పు కలుగుతుంది. కాబట్టి అటువంటి మార్పు మనకు కలగడానికి భగవంతుడి అగ్నిహోత్రం ఇచ్చాడు. మరి విశేషంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేయండి. మన లోటుపాట్లు దిద్దుకుంటే తప్పకుండా ప్రజలు కూడా ఆదరిస్తారు. ఇంకా ఎక్కువ మొత్తంలో, ఇప్పుడు ఆదరించడం లేదా, ఆదరిస్తున్నారు. ఇంకా ఎక్కువ మొత్తంలో మనం ముందుకు వెళ్ళడం మన లక్ష్యం. కాబట్టి మరి నేను పుస్తకం ఇచ్చా, యజ్ఞ ప్రసాదం అని. మరి అందులో చాలా విషయాలు మనిషి ఆచరించగలిగేవే చెప్పారు మహర్షులు కానీ వేదాలు కానీ. మరి ఆచరించలేని ఎవరు చెప్పలేరు. కాబట్టి వాటిని మనం కొన్ని చిన్నపాటి లోటుపాట్లను దిద్దుకుంటే ఎంతో ముందుకు వెళతాము. అందరూ కూడా శాంతిని పొందుతారు. అందరికీ డబ్బు పంచలేమండి, అది ఎవరితో అయ్యే పనిగా, దేవుడికి కూడా సాధ్యంగా. కానీ అందరికీ శాంతిని పంచవచ్చు, అందరికీ ఆరోగ్యం పంచవచ్చు, అందరికీ బుద్ధిని పంచవచ్చు. ఇవి ఎంత పంచినా ఇంకా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి మనము వైదిక కర్మల ద్వారా ఆయురారోగ్యాలను, శాంతిని విశేషంగా పంచే ప్రయత్నం చేద్దాం. ఓం శాంతి.